ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 19 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 103 మరియు 104 కీర్తనలు, సాయంత్రం 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైయుండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఆయన కృపాక్షేమములే మీ వెంట నడవచేయును. గాఢంధకారపు లోయలో ఆయన మిమ్మల్ని బలపరుచును. శాంతికరమైన జలముల యొద్ద ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. శత్రువు ఎదుట మీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా ఆయన చేయబోతున్నాడు. నిశ్చింతగా ఉండండి. వాగ్దానాల మీద మీరు వ్రాలిపోండి. దేవుని కృప ఆ విధంగా మిమ్మల్ని నడిపించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వ్రాసినవాడు ఎవరో తెలుసా? అపోస్తలుడైన పౌలు. ఎక్కడి నుండి రాశాడో తెలుసా? ఆయన ఒక చెరసాలలో నుండి రాశాడు. ఆయన చెరసాలలో ఉన్నప్పుడు ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలెమోను పత్రిక, ఈ 4 పత్రికలు ఆయన చెరసాలలో ఉండి రాశాడు. వీటిని చెరపత్రికలు అని కూడా పండితులు పిలుస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ నేరము చేయని, ఏ దోషము చేయని పౌలు గారు ఒక నేరము చేశాడన్న అభియోగం మోపబడి ఆయన నిష్కారణంగా ఆ జైలు జీవితాన్ని గడుపుతున్నప్పుడు చింతించి బాధపడి, అయ్యో దేవుడా, ఎందుకు ఈ పరిస్థితి? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నన్నెందుకు మర్చిపోయావు? అనే సందేహంతో కూడిన మాటలు పలికినట్టుగా మనం ఈ పత్రికలో చూడలేం. పైగా అతను అంటున్నాడు, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. నా ప్రియమైనటువంటి వారులారా, చుట్టూ సుడిగుండముంది. ఏమాత్రం కూడా ఆవలికి వెళ్ళే పరిస్థితి కానరావట్లేదు. నేరం మోపబడి అసలు వెలుపలికి వచ్చే పరిస్థితి కనీసం ఒక రవంత కూడా లేదు. అలాంటప్పుడు మీరు ఎలా ప్రతిస్పందిస్తారో కానీ పౌలు గారు నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలనని సింహనాదం చేస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఇరుకులో ఉన్నప్పటికీ, మీరు అంతరంగంలో వేదనతో అలమటిస్తున్నప్పటికీ, ఒకవేళ మీ ప్రయాణం కష్టంగా ఉన్నప్పటికీ, మీరు చుట్టూ చూచిన బయటపడే ఆనవాలు కొంచెమైనా కానరానప్పటికీ దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. మిమ్మల్ని బలపరచుచున్న క్రీస్తు ద్వారా మీరు సమస్తమును చేయబోతున్నారు. దేవుని మాట, పరిశుద్ధాత్మ జీవముతో కూడిన ఆ మాట నీ హృదయంలోకి ఈ ఉదయకాలం దూసుకొని పోని నా ప్రభు అద్భుతంగా మీకు శుభదినాలు ప్రాప్తింప చేయబోతున్నాడు. ఆనందంతో కూడిన ఆ గడియలని ఆయన తీసుకుని వస్తున్నాడు. ఇంతకాలం నిరీక్షణతో ఎదురు చూశారు కదా, మీ నిరీక్షణ వ్యర్థము కాదు. మీ నిరీక్షణ సఫలం అయ్యే గడియ ఆసన్నమవుతుంది. ప్రభు తట్టే కనులెత్తు చూడండి. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని
బలపరిచే క్రీస్తుగా మీరు మా ఎదుట నిలుచున్నారు. మా పరిస్థితులు ఎలాగున్నను, అవి ఎంత తీవ్రత కలిగి ఉన్నను మేము భయపడము. ఎందుకంటే నీవు మాకు తోడుగా ఉన్నావు. వాటి నుండి మమ్మల్ని బయట పడజేసే శక్తిమంతుడుగా ఉన్నావు. మా నాయన, మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు కాబట్టి మేము సమస్తమును చేయగలం. మీ కృప మమ్మల్ని ఆవరించి బలపరిచి వర్ధుల చేయునుగాక. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.